అందరికీ నమస్కారాలు. ఈ రోజున మా నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో ఉన్నటువంటి బేరంగుంట ప్రాంతంలో ఈ రోజున పెన్షన్ కార్యక్రమాలు పంచే భాగంగా ఈ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు 478 మందికి పెన్షన్లని అందించడం జరుగుతుంది. దాదాపు 22 లక్షల రూపాయల వరకు కూడా ఈ గ్రామంలో ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వచ్చి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి అర్హులైనటువంటి అందరికీ కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి విధంగానే ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన ధర్మిల ఈరోజు ప్రతి నెల 1వ తేదీన అందరికీ కూడా 4,000 రూపాయలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 6,000 రూపాయల లెక్కన ఈరోజు అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ మండలంలో దాదాపు 8,000 మందికి ఒకే రోజున దాదాపు 3 కోట్ల రూపాయల పైన అమౌంట్ ఈరోజు అల్లూరు మండలంలో అందించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకునేటువంటి క్రమం ఈరోజు ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని జరుపుతున్నాం. మన అదృష్టం కొద్దీ ఈరోజు నెల్లూరు జిల్లాకే మహానాడు కార్యక్రమాన్ని కూడా ఈ నెల 27, 28, 29 తేదీలో నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అందరూ కూడా చాలా ఆనందదాయకం. దీనివల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకుపోయేదానికి ఒక మంచి అవకాశం కూడా మనకు దొరుకుతుంది. ముఖ్యంగా అల్లూరు ప్రాంతంలో రైతాంగం పరంగా కూడా ఈ రోజున 2వ కారుకి నీళ్ళు ఇచ్చి ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రైతాంగాన్ని అందరినీ కూడా తెలియజేసేది 2వ కారుని సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా మీ అందరికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము తప్పకుండా తీసుకుంటాం. ఏ ఒక్కరికి కూడా నీళ్లు రాకుండా లేకుండా కూడా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకొని ఈరోజు కాలువలన్నీ మరమ్మతులు చేసి రైతాంగానికి అనుకూలంగా ఈరోజు మేము అన్నీ కూడా పనులు పూర్తి చేయబోతున్నాం. తప్పకుండా 2వ పంట కూడా పండించుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.